హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. కొత్త పింఛన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. అదేవిధంగా 50 ఏళ్ల పింఛన్లకు ఎప్పటి నుంచి దరఖాస్తులు విడుదల చేయబోతున్నారు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక 2 ఇయర్స్ అయితే పూర్తవుతుందండి. కాకపోతే ఇప్పటి వరకు కొత్త పింఛన్లకి సంబంధించి కూటమి ప్రభుత్వం అయితే ఎలాంటి చర్యలు చేపట్టలేదని అయితే సమాచారం. కాకపోతే రీసెంట్గా ఒక క్యాబినెట్ సమావేశంలో కొత్త పింఛన్లకి సంబంధించి ఒక అదిరిపోయే శుభవార్త అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు అనుమతి ఇచ్చినట్లయితే సమాచారం. సో ఓకేనా, కొత్త పింఛన్లకి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు పెన్షన్ల మంజూరీలో కలెక్టర్లకు విచారణాధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం జరగడం లేదని ఐఏఎస్ కలెక్టర్ల సదస్సులో ఒక ప్రస్తావన వచ్చింది అంటే సమాచారం అండి. రీసెంట్గా జరిగిన కేబినెట్ సమావేశంలో అధికారులందరూ కలిసి కొత్త పింఛన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అడగడం జరిగిందంటే సమాచారం అండి. ఆయన వెంటనే స్పందించిన తర్వాత ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు అనుమతి ఇచ్చినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ 200 కొత్త పింఛన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మరియు క్యాన్సర్ రోగులకు మరియు దివ్యాంగులకు ఈ 3 కేటగిరీ పింఛన్ లబ్ధిదారులకు త్వరలో 200 కొత్త పింఛన్లు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు లెక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,600 కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అదేవిధంగా క్యాన్సర్ రోగులకు దివ్యాంగులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్, అదేవిధంగా క్యాన్సర్ రోగులకు 10,000 రూపాయల పెన్షన్ మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 15,000 రూపాయల పెన్షన్ అందజేస్తారు అంటే సమాచారం అండి. ఈ పింఛన్లు మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర సదరం సర్టిఫికేట్ అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుందంటే సమాచారం అండి. ఈ సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఈ కేటగిరీ కింద పింఛన్లు అనేవి రావడానికి అవకాశం అయితే ఉంటుంది. త్వరలో ఈ పింఛన్లకు దరఖాస్తులు అనేవి విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ పెన్షన్ల మంజూరీపై ఇన్ఛార్జ్ మంత్రి మరియు జిల్లా కలెక్టర్ కలిసి నిర్ణయం తీసుకునే వెసులుబాటు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కల్పించడం జరిగిందండి. సో ఓకేనా, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అదేవిధంగా జిల్లా కలెక్టర్ కలిసి ఎవరికి పింఛన్లు మంజూరు చేయాలి అనేటువంటి అధికారం వాళ్ళ దగ్గరే ఉంటుంది అంటే సమాచారం. వాళ్ళే పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బాధితులకు న్యాయం చేకూరేలా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మరో కీలక అడుగు వేసినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా 200 కొత్త పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా స్పోర్ట్స్ పింఛన్లకి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతూ వివిధ కారణాల వల్ల మరణించి ఉంటారో వాళ్ళ ప్లేస్లో వాళ్ళ భార్య కనుక ఉన్నట్లయితే వాళ్ళ భార్యకు వెంటనే పెన్షన్ ఇవ్వడాన్ని స్పోర్ట్స్ పెన్షన్ అయితే అనడం జరుగుతుందండి. స్పోర్ట్స్ పింఛన్లకి సంబంధించి ప్రతి నెల దరఖాస్తులు అనేవి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ ఫిబ్రవరి నెలలో కూడా కొత్త స్పోర్ట్స్ పింఛన్లకు దరఖాస్తులు అనేవి జరుగుతూ ఉన్నాయండి. గ్రామవార్డు సచివాలయంలో అయితే ఎవరైతే స్పోర్ట్స్ పింఛన్లు కావాలని అనుకుంటున్నారో వారు వెంటనే గ్రామవార్డు సచివాలయంకి వెళ్ళి ఎవరైతే భర్త మరణించి ఉంటారో ఆయన యొక్క మరణ ధృవీకరణ పత్రం, అదేవిధంగా పెన్షన్ ఐడి మరియు పెన్షన్ రకం మరియు ఆయన యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్లి వెంటనే స్పోర్ట్స్ పింఛన్లకు దరఖాస్తు చేసుకోండి. భర్తకు సంబంధించి డాక్యుమెంట్స్తో పాటు ఎవరైతే పింఛన్లు పొందాలనుకుంటున్నారో మహిళ వారి యొక్క డాక్యుమెంట్స్ అనేవి కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం. సో ఇవైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. తీసుకువెళ్ళి మీరు కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే అధికారులు పరిశీలించిన వెంటనే నెక్స్ట్ మంత్ నుంచే అంటే మార్చి నెల నుంచే మీకు 4,000 రూపాయల పెన్షన్ రావడం జరుగుతుంది. మీరు ఈ నెలలో కనుక పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు నెక్స్ట్ మంత్ నుంచి స్పోర్ట్స్ పింఛన్ల కింద అమౌంట్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా జిల్లాకు 200 కొత్త పింఛన్లు అదేవిధంగా స్పోర్ట్స్ పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి 50 ఏళ్ల పింఛన్లకు సంబంధించి కూడా కేబినెట్ సమావేశంలో చర్చ జరిగినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, వృద్ధాప్య పెన్షన్ రావాలంటే దరఖాస్తుదారునికి కనీసం 50 సంవత్సరాలు ఉండాలి. సో 50 సంవత్సరాలు పూర్తయిన వెంటనే వితంతువుల పెన్షన్, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ మరియు ఒంటరి మహిళా పెన్షన్ మరియు చేనేత కార్మికుల పెన్షన్, గీత కార్మికుల పెన్షన్, మత్స్యకారుల పెన్షన్, కళాకారుల పెన్షన్, డయాలిసిస్ పెన్షన్లు, సాంప్రదాయ చెప్పులు కుట్టేవారికి, అదేవిధంగా డప్పు కళాకారులకి సో 50 ఏళ్ళు పూర్తి కాగానే ప్రభుత్వం అయితే 50 ఏళ్ల పింఛన్లు అయితే కల్పించడం జరుగుతుందండి. రాబోయే రోజుల్లో అంటే ఏప్రిల్‌లోగా 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. సో మీరు ఈ 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే మీరు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. అర్హతలు ఏంటి అనే విషయానికి గనక వచ్చినట్లయితే ప్రస్తుతం మీరు ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో 10,000, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 12,000 మించకూడదంటే సమాచారం. కుటుంబంలో ఎవరికి 4 చక్రాల వాహనం ఉండకూడదు. ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లేదా పెన్షన్ పొందుతూ ఉండేవారు 50 ఏళ్ల పింఛన్లకు అనర్హులు అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న వారికి కేవలం వృద్ధాప్య పెన్షనే కాకుండా వివిధ కేటగిరీ వాళ్ళకి ఈ యొక్క పెన్షన్లు అనేవి మంజూరు చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా 50 ఏళ్ల పింఛన్లకు సంబంధించి కూడా ఒక అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది. కేబినెట్ సమావేశంలో జిల్లాకు 200 కొత్త పింఛన్లు మరియు స్పోర్ట్స్ పెన్షన్లు మరియు 50 ఏళ్ల పింఛన్లకు సంబంధించి అధికారులు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. సో అడిగిన వెంటనే ఆయన స్పందిస్తూ ఈ యొక్క పింఛన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది. సో ఓకేనా. అదేవిధంగా ప్రస్తుతం స్పోర్ట్స్ పింఛన్లకైతే దరఖాస్తులు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వెంటనే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి దరఖాస్తు చేసుకోండి. సో ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇదేనండి పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. వచ్చిన అప్డేట్ని 1 బై 1 అయితే నేను మీకు తెలియజేస్తాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.